దుబాయ్ ఎయిర్పోర్ట్ పై మరోసారి ఇరాన్ డ్రోన్ల దాడి చేసింది. ఈ ఘటనలో భారతీయుడు సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు దుబాయ్ ఎయిర్పోర్ట్ లో యథావిధిగా విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. लाइव ड्रोन है, एक फट गया, एक ये देखिए एक और आ गया, नहीं ये प्लेन है. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై మరోసారి ఇరాన్ డ్రోన్ల దాడి చేసింది. ఈ ఘటనలో భారతీయుడు సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు దుబాయ్ ఎయిర్పోర్ట్ లో యథావిధిగా విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇరాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లు కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ రోజు ఉదయం ఈ దాడి జరిగింది. ఇరాన్ నుంచి వచ్చినటువంటి 2 డ్రోన్లను యుఏఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయి. అయితే అవి ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కూలిపోవడంతో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నారు. ఈయనకు మోస్తరుగా గాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురులో 2 గనాద్ దేశస్తులున్నారు, ఒకరు బంగ్లాదేశ్ పౌరుడు. ఈయనకి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ దాడి జరిగినప్పటికీ కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్ లో విమాన రాకపోకలైతే యథావిధిగా కొనసాగుతున్నాయన్నది దుబాయ్ మీడియా ధృవీకరించింది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి కూడా ఇరాన్, అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాల మధ్య ప్రారంభమైనటువంటి యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల మీద దాడులు పెరుగుతున్నాయి. అమెరికా ఆస్తులను, అదేవిధంగా మిత్ర దేశాల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ దాడులు చేస్తోంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ఇక్కడ దాడులు చేయడం ద్వారా ప్రపంచ విమానయాన రంగాన్ని, అదేవిధంగా గల్ఫ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్నది ఇరాన్ ఎత్తుగడగా కనిపిస్తుంది. మరోపక్క యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మిసైల్ డిఫెన్స్ అత్యంత అప్రమత్తంగా ఉండి ఈ డ్రోన్లను అడ్డుకుంటుంది. ఇప్పటి వరకు కూడా వందలాది డ్రోన్లను యుఏఈ విజయవంతంగా కూల్చేసింది. కానీ కూలినటువంటి ఈ డ్రోన్ల శకలాలు ఏవైతున్నాయో డెబ్రిస్ ఈ జనావాసాల పైన పడటం వల్ల పౌరులు గాయపడుతున్నారు. ఇక అంతర్జాతీయ విమానయానంపై కూడా ప్రభావం పడుతుంది. ఇప్పటికే చాలా దేశాల విమానయాన సంస్థలు పశ్చిమాసియా గగనతలాన్ని ఉపయోగించుకోవడం తగ్గించాయి. ఇటువంటి దాడులు కనుక కొనసాగితే టికెట్ ధరలు పెరగడం, విమానాల దారి మళ్లింపు వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అయితే యుఏఈ ప్రభుత్వం ఇప్పుడు ఒక అడ్వైజరీ విడుదల చేసింది. ప్రజలంతా కూడా ఇళ్లలో క్షేమంగా ఉండాలి, ఈ కిటికీలకు దూరంగా ఉండాలి, అనవసరంగా బయటికి రావద్దని కూడా సూచనలు అయితే జారీ చేస్తోంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.